రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చేతపడి బొమ్మేరో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అత్తయ్య, ఎక్కడికి దీపా? బ్యాగ్తో రెడీ అయ్యావు? ఇక నుంచి నేను మీ అబ్బాయితో కలిసి ఉండను, మీ గదిలోనే ఉంటాను. అది కరెక్ట్ కాదమ్మా. దీపా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా బెదిరిస్తే భయపడిపోయి దేవిక గారిని తప్పు పడతాననుకున్నావా? అది నన్ను బ్రతకుండగా జరగదు. మహేష్, నోరు మీరా. దెయ్యాన్ని పట్టుకొని దేవత అనడం మానవా? మారనమ్మా. కావాలంటే దీపా కోరుకున్నట్టే డైవర్స్ ఇవ్వడానికి కూడా నేను వెనకాడను. ఏం కోసావురా? ఆ దేవిక కోసం దీపక్ డైవర్స్ ఇచ్చి నీ కాపురాన్ని ముక్కలు చేసుకోవాలని చూస్తావా? ఎంతకు తెగించావురా దుర్మార్గుడా! మహేష్ ఇంత ముండిగా మారిపోతాడని అస్సలు అనుకోలేదు. ఏం జరుగుతుందో ఏంటో. నువ్వు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మారదమ్మా. రేయ్! దీప బిడ్డను పోగొట్టుకుని చావు బతుకుల్లోంచి బయటపడిందన్న జాలి కూడా లేకుండా అలా ఎలా అనగలుగుతున్నావురా? ఈ మహాతల్లి పరువు కాపాడడం నీకు ముఖ్యమైంది, కానీ నీ భార్యతో బంధం నీకు ముఖ్యం కాదా? డైవర్స్ ఇస్తాను నా మాట అన్నావంటే చంపేస్తాను. ఓసై, చూడవే చూడు, ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగేలా చేసావు. వీళ్ళ కాపురం బాగుండాలనే సీమంతం చేశాను. ఆ సీమంతమే వీడి కుటుంబాన్ని చెదిమి ఛిద్రం చేసింది. నా కోడలికి కడుపు కోత మిగిల్చింది. ఇప్పుడు అది సరిపోదు అన్నట్టు నీ వల్ల వీళ్ళు డైవర్స్ తీసుకునే దాకా వచ్చారు. ఇప్పుడైనా నీ కడుపు పంట చల్లారిందా? చాలా ఆపు ధరణి. ప్రతిదానికి నా మీద పడి ఏడవటం నీకు బాగా అలవాటైపోయింది. మహేష్, కలిసుండి కొట్టుకొని చావటం కన్నా విడిపోయి సుఖంగా ఉండటం మంచిది అంటాను. కాబట్టి నా మాట మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పింది చేస్తావా? ఇలాంటి టైం కోసమే నేను వెయిట్ చేస్తున్నాను దేవిక. నా ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. చేస్తాను. చెప్పండి, ఏం చేయమంటారు? రే రే, నీకేమైనా మాయరోగం వచ్చిందారా? గంగిరెద్దులాగా అది ఏం చెప్పినా వింటాను అని తలూపుతున్నావు. ఒరేయ్, మీ కాపురం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించరా? ఈ దేవిక మాటలు వినొద్దు. నీ భార్యకి అన్యాయం చేయొద్దు. నా భర్త వేసిన స్కెచ్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ కాబోతుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. మహేష్, ఇవి డైవర్స్ పేపర్స్ లాయర్ ద్వారా రెడీ చేయించాను. వీటి మీద సంతకం చేసి విడాకులు తీసుకుంటున్నట్టు దీపకిచ్చాయి.